వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని మ్యాట్రిక్స్ సర్వే సంస్థ తెలిపింది. తమిళనాడులో అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ, కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో పాలక టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీఏ స్వల్పంగా ముందంజలో ఉందని, అస్సోంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ వరుసగా 3వ సారి కూడా హ్యాట్రిక్ సృష్టించబోతుందని అంచనా వేసింది. ఈ 4 రాష్ట్రాలపై తన తాజా సర్వే అంచనాల ఫలితాలను మ్యాట్రిక్స్ సోమవారం విడుదల చేసింది. రాబోయే పశ్చిమ బెంగాల్లో 2 ప్రధాన ప్రత్యర్థుల మధ్య అత్యంత హోరాహోరీ పోటీని సూచిస్తోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య ఓట్ల తేడా 2%మేనని మ్యాట్రిక్స్ సర్వే వెల్లడించింది. 294 స్థానాల అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 148 కాగా, టీఎంసీకి 140 నుంచి 160 సీట్లు, బీజేపీకి 130 నుంచి 150 రావచ్చునని మ్యాట్రిక్ అంచనా వేసింది. ఇక 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి సుమారు 8 నుంచి 16 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీకి 41% ఓట్లు దక్కవచ్చునని అంచనా. మిగిలిన ఇతర పార్టీలకు 16% ఓట్లు లభించే అవకాశం ఉంది. ఓట్ల తేడా తక్కువగా ఉన్నందున బీజేపీ సంచలన విజయం నమోదు చేసిన చేయవచ్చునని తెలిసింది. ఇక తమిళనాడులో ఈసారి గాలి మార్పు ఖాయమని మ్యాట్రిక్ అంచనా వేసింది. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందన్న అంచనాలు తలకిందులయ్యాయని, ఆ కూటమి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, విపక్ష అన్నా డీఎంకే కూటమితో హోరాహోరీ తథ్యమని, ఎన్డీఏ వైపే మొగ్గు కనబడుతోందని తెలిపింది. ఎన్డీఏ 40% ఓట్లు సాధిస్తుందని, డీఎంకే కూటమి 38%తో సరిపెట్టుకుంటుందని వెల్లడించింది. సినీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రభావం బాగానే ఉంటుందని, ఆ పార్టీ 16% ఓట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 158, అన్నా డీఎంకే కూటమి 67 చోట్ల విజయం సాధించాయి. 230 స్థానాల అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 116 కాగా, ఈసారి ఎన్డీఏ 107 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుందని, డీఎంకే కూటమి 102 నుంచి 115 స్థానాలు దక్కవచ్చునని, టీవీకేకి 5 నుంచి 12, ఇతరులు 1 నుంచి 6 సీట్లు గెలవచ్చునని పేర్కొంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం ఉంది. ఆ కూటమి 92 నుంచి 102 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఇది దాని ప్రత్యర్థులపై ఆ కూటమికి ఉన్న నిర్ణయాత్మక ఆధిక్యాన్ని తెలియజేస్తుంది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వెనుకబడిపోతుందని, వారికి సుమారు 22 నుంచి 32 స్థానాలు మాత్రమే లభించవచ్చునని అంచనా వేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం ఓట్ల వాటాలో సుమారు 46% సాధిస్తుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి దాదాపు 36% ఓట్లను దక్కించుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీలన్నీ కలిపి ఓట్ల వాటాలో దాదాపు 18% పొందుతున్నాయని అంచనా. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రానున్నట్లు మ్యాట్రిక్స్ అంచనా వేసింది. ఈ కూటమి పాలక ఎల్డీఎఫ్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉందని తెలిపింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 99 చోట్ల గెలవగా, యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది. కేరళలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ మార్క్ 71. ఈసారి యూడీఎఫ్ కూటమికి 67 నుంచి 73 సీట్లు రావచ్చని, ఎల్డీఎఫ్ కి 62 నుంచి 68 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని మ్యాట్రిక్ సర్వే తెలిపింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 5 నుంచి 8 సీట్లు, ఇతరులు 0 నుంచి 3 సీట్లు సాధించే వీలుందని వెల్లడించింది. ఓట్ల పరంగా యూడీఎఫ్ 42%, ఎల్డీఎఫ్ 39%, ఎన్డీఏ 17% దక్కించుకోవచ్చునని అంచనా వేసింది. 5 రాష్ట్రాల్లో సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంచనా. ఇందుకోసం దాదాపు 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదేమైనా ఈసారి అత్యధికంగా ఎన్డీఏ 3 రాష్ట్రాలలో అధికారంలోకి రావచ్చు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.